నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొత్త జీవితం రెండో భాగం. రచన వేదగిరి రాంబాబు గారు, అలాగే మైనంపాటి భాస్కర్ గారు. మరి రెండో భాగంలోకి వెళ్దామా? ఎంతోమంది బంధువుల స్నేహితుల సమక్షంలో బ్రహ్మాండంగా జరిగిపోయింది ముహూర్తం. ఇంకా వేడుకలు మొదలయ్యాయి. పానకపు బిందెలో ఒక బంగారపు ఉంగరము, వెండి మట్టే వేసి మమ్మల్ని తీయమన్నారు. ఎదురెదురుగా కూర్చున్నాం నేను, మృణాలిని. 2 రోజుల పెళ్లి తంతులో డస్సిపోయి నిద్రలేమికి కళ్ళు ఎర్రబడి అదొక విధమైన అందంతో ఉంది మృణాలిని. తలంటు పోసుకుని నూనె రాయని జుట్టు వదులుదులుగా మొహం మీద పడుతోంది. తల మీద అక్కడక్కడ తలంబ్రాలు, అక్షింతలు ఇంకా కొద్దిగా మిగిలే ఉన్నాయి. కట్టుకున్న మధుపర్కాల మీద పసుపు కుంకుమ తేలిగ్గా అతుక్కునున్నాయి. ఇప్పుడు ఈమె నా సొత్తు, అలా తృప్తిగా ఆమెను చూస్తూ అనుకోవటం అది ఎన్నోసారో. మా చుట్టూ బోలెడు మంది చేరి తమాషా చూస్తున్నారు. అమ్మాయి, నీ గోళ్ళు పొడుగ్గా ఉన్నాయి, బిందెలో చేయి పెట్టగానే అబ్బాయిని గెల్లకూడదు మరి, నవ్వుతూ అందొక పెద్ద ముత్తైదువ. మృణాలిని సిగ్గుపడిపోయింది. బావగారు, మా అక్క చేతులు బాగా సున్నితంగా ఉంటాయి, జాగ్రత్త, మీ బలమంతా ఆ చేతుల మీద ఉపయోగిస్తే అవి కందిపోతాయి, చిరునవ్వుతో అంది మృణాలిని చెల్లెలు మయూరి. వెంటనే వాళ్ళ అక్క తరపున వకాలు తబుచ్చుకుని. ఇంతలో కాస్త జరగండి అంటూ అందరినీ దోసుకుంటూ ముందుకొచ్చారు సూర్యనారాయణ గారు. ఆయన మృణాలిని పినతండ్రి. ఆయన చేతిలో కెమెరా, ఫ్లాషు ఉన్నాయి. పెళ్లిలో మిగతా పెత్తనం మాట అటుంచి తన దగ్గర కెమెరా ఉండడంతో ఫోటోలు తీసే హడావిడంతా ఆయన తీసుకున్నారు. పెళ్లి తంతు మొదలైనప్పటి నుంచి చెడామడా నిమిషానికి ఒక స్నాప్ చొప్పున లాగేస్తున్నారు. మీరిద్దరూ నేను రెడీ అనేదాకా బిందెలో చేతులు పెట్టకండి, వార్నింగ్ ఇచ్చినట్టుగా అన్నారు ఆయన. ఇంతలో నువ్వు పక్కకు తప్పుకో తోసుకుంటూ వచ్చారు సుందర్రామయ్య గారు. ఈయన మృణాలినికి ఏదో దగ్గర బంధువేనట. ఈయన ఫోటోలు తీసే డ్యూటీ మీదే ఉన్నాడు. అయితే ఒకటే తేడా, సూర్యనారాయణ గారు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీస్తే ఈయన కలర్ ఫోటోలు తీస్తున్నాడు, ముఖ్యమైన ఘట్టాల్లో మాత్రమే. అందుకని ఈయన విలువ మరీ ఎక్కువ. పైగా టీచర్, అందుకని కోప్పడి మరీ ఫోటోలు తీసాగాడు. ఇంత రసవత్తర ఘట్టంలో సాదా ఫోటో ఏమిటండి, కలర్ ఫోటో తీద్దాం, మీరు జరగండటు అంటూ సూర్యనారాయణ గారిని పక్కకు తోసి తను సర్దుకున్నాడు ఆ స్థలంలో సుందర్రామయ్య గారు. సూర్యనారాయణ గారు బెక్కమొహం వేసి, బ్రహ్మాండమైన యాంగిల్స్ అన్నీ మీరే తీసేస్తున్నారు, మరి నేనేమైపోవాలి, మన ఇద్దరికి పోటీ వద్దు, మీరు తీయండి నేను తీస్తాను అన్నారు నలుపు తెలుపులో. అయితేనే ఫోటోలు తీయటంలో నా సమర్థత నిరూపించుకుంటాను అన్న ధోరణిలో. ఎందుకండి ఫిలిం దండగా, పోను ఓ పని చేయండి, బంగారపు టొంగరం తీసి గెలిచిన వాళ్ళ మొహం రంగులో నేను తీస్తాను, వెండి మట్టి తీసి ఓడిన వాళ్ళ మొహం నలుపు తెలుపులో మీరు తీయండి అన్నాడు సుందర్రామయ్య గారు వెటకారంగా. తెల్లటి సూర్యనారాయణ గారి మొహం నల్లగా మాడిపోయిన అందరూ గొల్లు నవ్వారు. వాళ్ళిద్దరి పోట్లాట తెగదర్రా, మీరిద్దరూ కానివ్వండి, బంగారపు టొంగరం తీసిన వాళ్ళు గెలిచినట్టు, రెడీ 1 2 3 అన్నారు ఎవరో. చటక్కన ఇద్దరం ఒకేసారి బిందెలో చేయి పెట్టాలని చూసాం. ఆ విసురులో మృణాలిని చేతికున్న బంగారు గాజులు నా చేతికి ఒరుసుకున్నాయి. సారీ అన్నట్టు చూసింది ఆమె నా వంక బాధగా. చెయ్యి బిందెలో పెట్టగానే ఉంగరం దొరికింది నాకు. మృణాలిని ఇంకా తడుముతూనే ఉంది. పాపం జాలేసింది. ఆడపిల్ల చిన్నబుచ్చుకుంటుందేమో సానుభూతి కలిగింది. తన చేతికి అందించేద్దాం పోనీ అనే ఔదార్యం కూడా కలిగింది. కానీ ఆ అమ్మాయి నాలా ఇంత పరోపకార బుద్ధితో ఆలోచిస్తున్నట్టు లేదు. తన పొడుగాటి వేళ్లతో చటుక్కున తేలు పిల్లలా గిల్లింది. అమ్మో అనబోయి ఆపుకున్నాను. మృణాలిని మొహంలోకి చూశాను. ఏమీ ఎరగనట్టు తల వంచుకునే ఉంది. తన చెయ్యి మాత్రం నా గుప్పెట సడలించాలని ప్రయత్నం చేస్తోంది. ఓహో అదే, ఉంగరం ఇచ్చేయమంటావా, నువ్వు అడగకపోయినా నేనే ఇచ్చేవాడిని డియర్ అనుకుంటూ నా చేతిలో ఉన్న ఉంగరం ఆమె చేతికి ఇచ్చాను. ఆమె దాన్ని అందుకొని తన చేతిలో ఉన్న మట్టె నా చేతిలో పెట్టి గుప్పెడ మోసింది. చేతులు బయటికి తీసాం. కెమెరాలు క్లిక్కుమన్నాయి, ఫ్లాషులు జిగేలుమన్నాయి. అందరూ ఆత్రంగా చూడసాగారు. నా చేతిలో బంగారపు ఉంగరం, ఆమె చేతిలో వెండి మట్టె. మెట్టె కొద్దిగా నగిషీ పని చేయబడి ఉంగరం ఆకారంతో ఉండడంతో పొరపడ్డాను. నేను మొదట తీసుకుంది మెట్టె అన్నమాట, ఉంగరం అనుకున్నాను. మూర్ఖుణ్ణి. అంటే తనకు ఉంగరం దొరికినా నాకు ఇచ్చేసిందన్నమాట. అప్పుడే నేనంటే ఎంత అభిమానం. ఆ తర్వాత భూజం బంతి.
అందరి సమక్షంలో ఆడపడుచులు ఆటలు పట్టిస్తూ ఉంటే మొదటిసారిగా ఒకళ్ళ ఎంగిలి మరొకళ్ళని తిన్నాం. అదొక చక్కటి అనుభూతి. ఇలా ఎన్నో చక్కటి అనుభూతుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఎంతో ముచ్చటగా జరిగిపోయింది పెళ్ళి. పెళ్ళికొచ్చిన వాళ్ళలో అధిక భాగం కుర్రకారు కావటం వల్లే అంతా చక్కగా జరిగింది. ఇక అప్పగింతలు ప్రారంభమైనవి. అంతవరకు ఎంతో సరదాగా గడిచిపోతోంది పెళ్ళి. అక్కడికి వచ్చేసరికి అందరి మనసులు బరువెక్కిపోతాయి. నిజమే మరి. అంతవరకు ఎన్నో కష్టాలు కోర్చి పెంచి పెద్ద చేసిన పిల్ల పరుల సొత్తు అయిపోతుంది, వాళ్లతోనే వెళ్ళిపోతుంది. ఈ ఆలోచనలు ఏ కన్న తల్లిదండ్రుల్ని తోబుట్టువుల్ని కదిలించదు చెప్పండి. గమ్మత్తేమిటంటే అప్పగింతలు జరిగేటప్పుడు మేళగాళ్ళు పాట వాయిస్తూ ఉంటే ఆడపిల్ల తరపు వాళ్ళకే కాకుండా అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఎంతో బాధేస్తుంది. కళ్ళ వెంట నీళ్ళొస్తాయి. బాబు, ఈ వేళ నుంచి మా మృణాలని బాగోగులు నువ్వే చూసుకోవాలి, జాగ్రత్త బాబు అలా అంటూ ఉంటే నిరంజనం గారి కళ్ళు చెమ్మగిల్లాయి. భలేవారండి, ఇంతకుముందు ఆమె మీ కుమార్తె మాత్రమే, ఇప్పుడు నా భార్య కూడా. ఆమె బాగోగులు చుట్టం నా విధి అన్నాడు నెమ్మదిగా. తృప్తిగా కళ్ళు తుడుచుకున్నాడు ఆయన. ట్యాక్సీలో అక్కడి నుంచి మా ఇంటికి వచ్చాం. దిగంగానే మళ్ళీ హడావిడి. ఒకళ్ళ పేరు మరొకళ్ళు చెప్పాలన్నారు. నేను మృణాలిని వచ్చాం అన్నాను వెంటనే తడుముకోకుండా. మృణాలిని మాత్రం సిగ్గుపడిపోయింది. నా పేరు ఆమె చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారంతా. చివరికి తప్పించుకోలేక పక్కనున్న నాకు కూడా విని వినపడనంత నెమ్మదిగా చెప్పి తప్పించుకుంది. ఇలాంటి ఎన్నో మధుర స్మృతుల్ని మనసులో ముద్రించి పెళ్ళాంతో పెళ్ళెంతో చక్కగా జరిగిపోయింది. సత్యనారాయణ వ్రతం కూడా అయిపోయింది. మా ఇంట్లో 3 నిద్రలు ఇట్టే గడిచిపోయాయి. ఆ 3 రోజులు పగలల్లా సరదాగా కబుర్లు చెప్పుకోవటం, సాయంత్రం అయ్యేసరికి ఏ సినిమాకో షికారుకో చెక్కేయటం. 3 రోజులు గడిచేసరికి మా ఇద్దరి మధ్య బెరుకు పూర్తిగా పోయింది. ఆమెకు మా ఇల్లు మనుషులు కూడా కొద్దిగా అలవాటు పడ్డారు. మృణాలిని వాళ్ళ ఇంట్లో 3 నిద్రలకు బయలుదేరాం. మేము వెళ్ళేసరికి బాగా దగ్గర చుట్టాలు 5-6 తప్ప అంతా వెళ్ళిపోయారు. ఇంట్లో ఇంకా పెళ్లి హడావిడి పూర్తిగా తగ్గలేదు. పగటిపూట మృణాలిని కనపట్టమే గగనం అయిపోయింది. సాయంత్రం 5 అయి ఉంటుంది. నిద్ర లేచిన బద్ధకం ఇంకా పూర్తిగా పోలేదు. మంచం మీద కూర్చున్నాను. సిగరెట్ తాగాలనిపించింది, కానీ అక్కడ తాగితే బాగుండదేమో, అలా బయటికి వెళ్తే బాగుంటుందనుకుంటున్నాను. ఇంతలో కాఫీ తీసుకుని గదిలోకి వచ్చింది మృణాలిని. చటక్కని చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఎవరైనా చూస్తే బాగుండదు, సిగ్గుపడిపోయింది. చూడకపోతే బాగుంటుంది అంతే కదా. సరే, తలుపులు దగ్గరికేసి వస్తాను. ఆ పని మాత్రం చేయకండి. మీరు కూర్చున్నంతసేపు మీ ఎదురుగానే కూర్చుంటాను. అలా రావాలి దారికి. ఊరికే కూర్చుంటే కుదరదు మేడం. కబుర్లు చెప్పాలి, మమ్మల్ని ఆనందింపజేయాలి. బోరు కొట్టి చచ్చిపోతున్నాం ఇక్కడ. అంతగా బోరు కొడితే ఏదైనా సినిమాకి వెళ్తే పోదా? అవును, పోలా. మరి నువ్వు కూడా రావాలి. రావాలేంటి, వచ్చి తీరతాను. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఎక్కడికి వెళ్ళటానికి కుదరదు ఇంకా మాస్టారు. ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా పక్కన నేను ఉండి తీరాల్సిందే. నో, నేను ఒక్కడినే వెళ్తాను. ఆ రోజు అర్జెంటుగా కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలంటే రాలేదుగా నువ్వు. అవి పాత రోజులు సార్, రోజులు మారాయి. నేను ఇప్పుడు మీ అర్ధ భాగాన్ని. అప్పుడు నేను మీతో ఎక్కడికైనా వస్తే తప్పు, ఇప్పుడు రాకుంటే తప్పు అని చిన్నగా నవ్వింది. మృణాలిని నవ్వితే మరింత అందంగా ఉంటుంది. అంత అందం అందుబాటులో ఎదురుగా ఉంటే నిగ్రహించుకోవటం చాలా కష్టంగా ఉంది. దగ్గరికి లాక్కున్నాను. టైం అయిపోయింది సినిమాకి. తొందరగా మొహం కడుక్కుని చీర మార్చుకుని వస్తాను. సున్నితంగా చేతుల్లోంచి తప్పించుకుని లోపలికి పారిపోయింది. 10 నిమిషాల్లో అప్సరసలా తయారై తిరిగి రూమ్లోకి అడుగుపెట్టింది. మాస్టారు, టైం ఎంత అయిందో తెలుసా? ముందు త్వరగా మొహం కొడుకురండి. కొంటెగా నవ్వింది. నిన్ను అలాగే చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది తెలుసా. తర్వాత తీరిగ్గా చూస్తూ కూర్చుందరు, కానీ ముందు మనం సినిమా చూడాలి, లేవండి. చేతులు పుచ్చుకుని లాగింది. లేచి ఆమె వెనకే నడిచాను. మరో 10 నిమిషాల్లో బయటికి బయలుదేరింది. బయటికి రాగానే సిగరెట్ వెలిగించి తృప్తిగా ఒక దమ్ము లాగాను. మనసు ప్రశాంతంగా ఉంది. పెద్ద రిలీఫ్. ఏమండి, మీకు సిగరెట్లు బాగా అలవాటా? అదో విధంగా మొహం పెట్టి అంది మృణాలిని. అంటే అలవాటే అనుకో. అలా అడిగావు? నాకు ఈ వాసన పడదు. సారీ మృణ. చేతిలోని సిగరెట్ని విసిరేశాను. వెంటనే ఆమె మొహం తళుక్కున మెరవటం గమనించాను. ఆమెను అలా చూస్తూ ఉంటే నాకు తృప్తిగా అనిపించింది. నడుస్తూనే నాకు దగ్గరగా వచ్చింది. నేను నా పక్కనే నన్ను
దాదాపు తాకుతున్నట్టుగా మృణాలిని నడుస్తున్నాం. చటుక్కున వాళ్ళిద్దరూ గుర్తుకొచ్చారు. మృణ, నీకు విషయం చెప్పనా అన్నాను. ఏమిటన్నట్టుగా నా వంక చూసింది. హైదరాబాద్లో మన ఇంటి దగ్గర ఓ జంట ఉన్నారు. వాళ్ళిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సాయంత్రం వచ్చేటప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఒకళ్ళ కోసం మరొకళ్ళు పుట్టాము అన్నట్టుగా ఎంతో అన్యోన్యంగా ఉంటారు వాళ్ళు. రోజు వాళ్ళ అన్యోన్యతను గమనించడమేనా మీ పని? నవ్వింది. వాళ్ళని అలా చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందని కావాలనే ప్రతిరోజు వాళ్ళు బయలుదేరే సమయంలో నేను బయలుదేరుతూ ఉంటాను. వాళ్ళ వెనకే బస్టాండ్ చేరుకుంటాను. వాళ్ళని చూసినప్పుడల్లా ఏమనిపించేదో తెలుసా? ఏమనిపించేది? అటువంటి భార్యను పొందిన అతను ఎంత అదృష్టవంతుడో కదా అనిపించేది. నేను కూడా పెళ్ళనేది చేసుకుంటే ఆ విధంగా కలిసిపోయే పిల్లనే చేసుకోవాలనుకుంటూ ఉండేవాడిని. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు? నా కలలన్నీ నిజమయ్యాయని ఎంతో ఆనందంగా ఉంది. మనిద్దరం ఇలా సరదాగా బయలుదేరేసరికి వాళ్ళిద్దరూ గుర్తుకొచ్చారు. అన్నట్టు ఏ సినిమాకి వెళ్దాం? మీ ఇష్టం. కాదు కాదు, నీ ఇష్టం. ఏ సినిమా బాగుంటుందో మీరే చెప్పండి. సరే, అమరదీపంకి వెళ్దాం. రిక్షా మాట్లాడినా? వద్దండి, ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ నడిచి వెళ్దాం. ఇలా మనం వెళ్తే ఇంటర్వ్యూల టైంకి హాలుకి చేరుకుంటాం. రిక్షాలో ముందు హాలుకి చేరుకుని తర్వాత హాల్లో తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓకేనా? మీ ఇష్టం. ప్రతిదానికి మీ ఇష్టం మీ ఇష్టం అంటావు. అసలు నీకు ఇష్టం అనేది ఏమైనా ఉందా లేదా? ఎందుకు లేదు, మీకు ఇష్టమైన ప్రతిదీ నాకు ఇష్టమే. మేము హాలుకు చేరుకునేసరికి సినిమా ఇంకా మొదలు పెట్టలా. ఇందాక సిగరెట్ సరిగ్గా తాగకపోవడంతో మనసు పీకేస్తుంది. మృణాలిని లోపల కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని బయటకు వచ్చాను. సిగరెట్ కాల్చి నీళ్లు పుక్కిలించి ఉమ్మేసి ఒక్కపొడి నవ్వులుతూ తిరిగి హాల్లోకి అడిగిపెట్టాను. సరిగ్గా నేను లోపలికి రాగానే న్యూస్ రీల్ ప్రారంభమైంది. ఎక్కడికి వెళ్ళారు అడిగింది మృణాలిని. ఇక్కడికే, పక్కకి. నేను నసిగాను. మాట్లాడగానే వాసన వేసినట్టుంది. మీరు సిగరెట్ తాగడానికి బయటికి వెళ్ళారు కదూ? నిలదీసింది. ఆమె అలా అడిగేసరికి సిగ్గేసింది. మాట్లాడలేకపోయాను. సిగరెట్ తాగడం మంచిది కాదనే విషయం మీకు తెలుసు, అయినా తాగుతున్నారు. మీరు మానరనే విషయం నాకు తెలుసు, అయినా అడుగుతున్నాను. మీరు ఈ అలవాటును దూరం చేసుకోలేరా? మళ్ళీ తనే అడిగింది. సారీ మృణ, ఈ ఒక్క బలహీనతను వదిలి. ఇదొక్కటే నాకున్న అలవాటు. మిగతా నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఇది మాత్రం మానలేను. మనసు చికాగ్గా ఉన్నా సంతోషంగా ఉన్నా కాస్త ఆలోచించాలన్నా నాకు సిగరెట్ తప్పనిసరైన అవసరం. చాలా కాలం నుంచి ఉన్న ఈ అలవాటుకు మాత్రం అడ్డు చెప్పకే ప్లీజ్ అని బ్రతిమాలుతున్న ధోరణిలో అన్నాను. కిలకిలా నవ్వేసింది మృణాలిని. భలేవారండి, దీనికి అంతగా బాధపడిపోతారు ఎందుకు? సిగరెట్ తాగడం మంచి అలవాటు కాదు కాబట్టి మానగలరేమోనని అడిగాను. పూర్తిగా మానలేకపోతే కనీసం తగ్గించడానికైనా ప్రయత్నించండి. ఓ తప్పకుండా, సంతోషంతో అనేశాను. మీరు సిగరెట్ తాగడం మానలేదు కాబట్టి నేను ఈ వాసనని భరించడం నేర్చుకోవాలి. నవ్వింది. నేను నవ్వాను. ఎంతో సరదాగా గడిచిపోయాయి మృణాలిని వాళ్ళింట్లో ఉన్నన్ని రోజులు. ఆమెను వదిలి తిరిగి హైదరాబాద్ చేరుకోవాలంటే ఏంటోగా ఉంది. ఆమెకు అంతే. ఇన్నాళ్ళు ఒక్కళ్ళు లేకుండా మరొకళ్ళు ఎలా ఉన్నామా అని అనిపించింది. వీలైనంత త్వరలో వచ్చి తీసుకెళ్ళమని దీనంగా అడిగింది మృణాలిని బయలుదేరుతుంటే. అలాగేనని ఆమెను ఓదార్చి అన్యమనస్కంగానే అక్కడి నుంచి బయలుదేరాను. హైదరాబాద్ చేరుకున్న మర్నాటి నుంచే ఇళ్ల వేట ప్రారంభించాను. అదృష్టం కొద్దీ త్వరలోనే నేనుంటున్న గది పక్కనే ఉన్న ఒక పోర్షన్ ఖాళీ అవడంతో అడ్వాన్స్ ఇచ్చి ఆ ఇంట్లోకి మారిపోయాను. వెంటనే ఆ విషయం నాన్నగారికి మృణాలినికి రాసి పడేశాను. దాదాపు 15 రోజులు కాస్త ఇబ్బందితోనే గడిచాయి. మృణాలిని వచ్చింది. నా జీవితంలోకి నూతన చైతన్యాన్ని తెచ్చింది. వాళ్ళిద్దరినీ మృణాలినికి చూపించాలన్న కోరికతో మర్నాడు 9:30కి వాకిట్లో నుంచున్నాను. ఏమిటండి అక్కడ నిలబడ్డారు? తను వాకిట్లోకి వచ్చింది మృణాలిని. నీకు చెప్పాను చూడు పార్వతీ పరమేశ్వరుల గురించి, వాళ్ళు వచ్చే టైం అయింది, వాళ్ళకి నిన్ను చూపిద్దామని. మృణాలిని నవ్వింది. ఆమె నవ్వితే అందం మరింత విజృంభిస్తుంది. అందం విజృంభిస్తే నేను అలా చూస్తూ ఊరుకోలేను. చూపులు రోడ్డు మీదకి మళ్లించాను. వాళ్ళిద్దరూ రానే వస్తున్నారు. మామూలే. అతను నవ్వుతూ ఏదో చెప్తున్నాడు. ఆమె చిరునవ్వుతో వింటోంది. మృణ, వాళ్లే, మిగతా ప్రపంచంతో సంబంధం ఉండదు వాళ్ళకి. వాళ్ళ లోకం వాళ్ళది. నిజమేనండి, ఎంతో ముచ్చటేస్తోంది వాళ్ళని చూస్తుంటే. అందుకే అమ్మడో వీళ్ళిద్దరిని గురించి నీకు అంతగా చెప్పింది. వరండాలో ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నాను. ఏమండోయ్,
ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? తీరిగ్గా మళ్ళీ కూర్చుంటున్నారు. ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళను. అయితే ఒక పని చేయండి. ఏమిటి చెప్పు? శుభ్రంగా ఆఫీస్ మానేసి మీరు అలా ఒక కుర్చీలో కూర్చోండి. మీ ఎదురుగా నేను ఒక కుర్చీ వేసుకుని కూర్చుంటాను. ఓఎస్, మనకి అన్నము నీళ్లు ఏమీ వద్దు. ఆకలుండదు, దాహముండదు నిన్ను చూస్తుంటే. మీరు అలా కూర్చున్నా నాకేం అభ్యంతరం లేదు, కానీ ప్లీజ్ పాడకండి. ఓకే, పాడను కాక పాడను, భయపడకు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, ఆఫీస్కి వెళ్లకుండా ఎవరైనా పెళ్ళాల కొంగు పట్టుకుని తిరుగుతారేంటండి? అందరి సంగతి వేరు, మన సంగతి వేరు. సరే ఫోన్లే, నాకు లంచం ఇస్తే వెళ్తాను. నవ్వుతూ లేచి నిలబడ్డాను. లంచాలు కొంచాలు నా దగ్గర ఎత్తకూడదు, నేను చాలా స్ట్రిక్ట్. పసిగట్టి దూరంగా జరిగింది మృణాలని. వస్తా మరి, ఆఫీస్కి ఆలస్యం అయిందంటే లేనిపోని సంజాషీలు ఇచ్చుకోవాలి. మృణాలని చేతిని పట్టుకుని సున్నితంగా నొక్కి వదులుతూ అన్నాను. నా వెనకే తను గేటు దాకా వచ్చింది. 2 అడుగులు వేసి వెనక్కి చూశాను. తన అక్కడే నిలబడి నవ్వుతూ చూస్తోంది. చెయ్యి ఊపాను, ఆమె కూడా ఊపింది. సాయంత్రం పెందరాడే వస్తారు కదా? 6 గంటలకల్లా ఇంట్లో ఉంటాను. గబగబా బస్ స్టాండ్కి వేసి నడవసాగాను. ఎంతో తృప్తిగా ఉంది. కోరుకున్న జీవితాన్ని సాధించగలిగాను. మా ఇద్దరి మధ్య పొరపాటున కూడా అభిప్రాయ భేదాలు రావు. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళు తొందరపడ్డా రెండో వాళ్ళు సరిదేయగలరు. మృణాలిని రాకతో నా దినచర్యలో ఎన్నో మార్పులు వచ్చాయి. పొద్దున్నే ఆమెతో పాటు లేచి ఆమెకి ఆ పనిలో ఈ పనిలో అడ్డం పడుతూ సహాయపడుతూ గడపటం. ఆఫీస్కి టైం అయిపోతుందని మృణాలిని తొందర చేస్తే స్నానం భోజనం వగైరాలు కానివ్వటం. ఆ తర్వాత ఆఫీసు. తిరిగి సాయంత్రం 6 గంటలకల్లా ఇంట్లో ప్రత్యక్షం. అప్పటికే తను పనంతా పూర్తి చేసుకుని రెడీగా ఉంటుంది మృణాలిని. కాఫీ తాగిన తర్వాత ఇద్దరం కలిసి కాసేపు అలా షికారుకి వెళ్ళటం, మళ్ళీ 8 గంటలకో ఇంటికి చేరుకోవటం. భోజనం, కబుర్లు, నిద్రని ఊహించినట్టుగా ఎంతో సాఫీగా సరిగ్గా ప్రారంభమైంది మా వైవాహిక జీవితం. ఇక ఆఫీస్కి వెళ్ళినంతసేపు మృణాలినికి దూరంగా ఉండాలి. ఆఫీస్ అంటేనే పనిష్మెంట్లా ఉంటుంది. 9:30 అయింది. ఇక తప్పదన్నట్టుగా బయలుదేరాను. మృణాలిని గేటు దాకా వచ్చింది. సాయంత్రం పెందరాడే వచ్చేస్తానని బయలుదేరాను. అలవాటు ప్రకారం సిగరెట్ కోసం గడ్డయ్య కిళ్ళీ కొట్టు దగ్గర ఆగాను. ఇది వరకు రోజుకు ఒక ప్యాకెట్ కాల్చేవాడిని. మృణాలిని వచ్చిన తర్వాత సిగరెట్ కోట ప్యాకెట్లోకి పడిపోయింది. ఇబ్బందిగానే ఉన్నా ఆమె సంతృప్తి కోసం తప్పదు. నేను శంకరమఠం చేరేసరికి ఆమె బస్సు వచ్చి వెళ్ళిపోయినట్టుంది. అతను ఒక్కడే నిలబడున్నాడు. మా మధ్య మాటలు లేకపోయినా రోజు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూనే ఉంటాం కాబట్టి పలకరింపుగా నవ్వాడు. నేను నవ్వాను. మీరు ఎక్కడ పని చేస్తున్నారు? నా దగ్గరికి వచ్చి అడిగాడు. చెప్పాను. అతను తన వివరాలు చెప్పాడు. అతని పేరు విశ్వం. కాచిగూడలో ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రతిరోజు 92లో కానీ 93లో కానీ వెళ్తూ ఉంటాడు. భార్య పేరు శారద. కోటి బ్యాంకులో పనిచేస్తోంది. ఇద్దరికీ వివాహమే సంవత్సరంగా వస్తుందట. ఇవి మా సంభాషణ ద్వారా నేను వాళ్ళ గురించి తెలుసుకున్నటువంటి విషయాలు. ఇంతలో బస్సు రావడంతో అతని దగ్గర సెలవు తీసుకుని బస్సు ఎక్కాను. విశ్వం, శారద పేరు కూడా వాళ్ళ దాంపత్యం లాగే ఎంతో ముచ్చటగా ఉన్నాయి. అతను మాట్లాడే తీరులో ఎంత ఆకర్షణ. అతనితో ఏర్పడ్డ కొద్ది పరిచయంతోనే వాళ్ళ మీద అభిమానం మరింత పెరిగింది. రద్దీ తొక్కిసలాట్ల మధ్య బషీర్బాగ్ చేరుకున్నాను. అక్కడ నాతో పాటే శశిరేఖ, ప్రసాద్ కూడా దిగారు. నేను వాళ్ళ ఆఫీస్లోనే పనిచేస్తున్నాను. నేను శశిరేఖ ఒకే సెక్షన్ కూడాను. పైగా రోజు ఒకే బస్సులో వస్తాం. అయినా వాళ్ళతో పెద్దగా పరిచయం లేదు. 1-2 సార్లు నేను అతనితో మాట్లాడదామని ప్రయత్నించిన అతను ముభావంగా మాట్లాడటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. పలకరించగానే విపరీతమైన చనువు పెంచేసుకుని అతని భార్యతో తెగ మాట్లాడేస్తూ కూర్చుంటానని భయమేమో. ఒట్టి అనుమానం మనిషిలా ఉన్నాడు. భార్యాభర్తలు కూడా ఒకరినొకరు నమ్మకపోతే జీవితంలో ఇంకెవరు నమ్ముతారు? ఎవరి మీద నమ్మకం, అభిమానం లేని ఈ జీవితంలో ఎన్ని చక్కటి అనుభూతులు కోల్పోతారు అందరూ. పాపం అతనితో శశిరేఖ జీవితాన్ని ఎలా నెట్టుకొస్తుందో ఏమిటో. వాళ్ళిద్దరూ లాగానే వీళ్ళిద్దరు కూడా నాకు ఆదర్శప్రాయులు. భార్యతో ఎలా మెలగాలో అతని దగ్గర నుంచి తెలుసుకుంటే ఎలా ముందు వాళ్ళిద్దరూ, వెనక నేను. పలకరించకపోతే పలకరించలేకపోయాడు. కనీసం పలకరింపుగా నవ్వైనా నవ్వచ్చు కదా. ఎప్పుడు చూసినా ఆ మొహం చిట్టేడేస్తే పుట్టేడేగుతూనే ఉంటుంది. ఎవరి ఆలోచనలతో వాళ్ళం ఆఫీస్కి చేరుకున్నాం. ఆఫీస్కి చేరేంతవరకే ఈ ఆలోచనలు. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి తిరిగి 5 అయ్యే వరకు, బయటపడే వరకు ఆ ఫైళ్ళు, కాంట్రాక్ట్లు, అవే గొడవలు. 5:30 కల్లా ఆఫీసులోంచి బయటపడి సరాసరి ఇంటికి వచ్చేసాను. తన పనులన్నీ పూర్తి చేసుకుని రెడీగా ఉంది మృణాలని. ఇంటికి వచ్చేసరికల్లా
ఆమె అలా తయారై చిరునవ్వు చిందిస్తూ కాఫీతో ఎదురొచ్చేసరికి బడలికంత హుష్ కాకి. తీసుకోండి, కాఫీ కప్ అందిస్తూ అంది మృణాలిని. తీసుకోను. ఎందుకు తీసుకోరు? నువ్వు నాతో పాటు తాగాలి గనక. నేను ఇందాకే తాగాను. ఎక్కువసార్లు కాఫీ తాగడం నాకు ఇష్టం ఉండదండి. సరే అయితే నాకు కూడా వద్దు. ఆగండి అయితే నేను కూడా తెచ్చుకుంటాను అని లోపలికి వెళ్ళబోయింది మృణాలిని. ఆగు. ఒక చేత్తో కాఫీ కప్పుని మరో చేత్తో ఆమె చేయిని పట్టుకున్నాను. ప్రశ్నార్థకంగా చూసింది. రా, ఇలా వచ్చి కూర్చో, నా పక్కనే చోటు చూపిస్తూ అన్నాను. మౌనంగా వచ్చి కూర్చుంది. 50-50 ఆమె నవ్వింది. ఇద్దరం కలిసి కాఫీ కప్పుని ఖాళీ చేశాం. మరో 10 నిమిషాల్లో తెమిలి ఇద్దరం అలా షికారుకి బయలుదేరాం. నిజంగా నాకు ఎంతో తృప్తిగా ఉంది జీవితం. అన్ని విధాల యోగ్యురాలైన భార్య ఆమె నా జీవితంలోకి అడుగుపెట్టింది. నాకు చాలా చికాకులు దూరం అయ్యాయి. ఒకవేళ వచ్చినా వాటిని వెంటనే బలవంతాన తరిమేస్తోంది. నాకు ఊరికినే కోపం వస్తూ ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. అయినా తమాయించుకోలేకపోతున్నాను. ఏ కొద్దిగా అప్సెట్ అయినా విపరీతమైన చికాకు వచ్చేస్తుంది. ఇప్పుడు మృణాలిని ఉంది కాబట్టి నా బలహీనతను పసిగట్టేసి తప్పు నాదే అయినా కోపం రాగానే తన బ్రతిమాలు ధోరణిలో నన్ను చల్లబరిచేస్తోంది. పెళ్ళి కాకముందు ఇలా అప్సెట్ అయిపోయినప్పుడు అన్నం తినకుండా సరిగా నిద్రపోకుండా ఎన్ని పూటలు గడిపాను. అదండి మరి ఈ భాగం సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.